దివ్య దర్శనం టోకెన్ ఇష్యూయింగ్ ప్లేస్ తిరుమల. దివ్య దర్శనం టోకన్స్ అనేది ఓన్లీ భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే ఇస్తారు. అది కూడా అలిపిరి దగ్గర ఉండేది. ఇక్కడ చూడొచ్చు అలిపిరి మెట్ల దగ్గర బస్సులో దిగేసి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. బాలాజీ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వెళ్తే దాని పక్కనే మనకి దివ్య దర్శనం టోకన్స్ ఇష్యూయింగ్ ప్లేస్ అయితే చూపిస్తారు. ప్రజెంట్ అయితే మార్నింగ్ 5 AM అయితే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓన్లీ 2000 టోకన్స్ పర్ డే. భూదేవి కాంప్లెక్స్ మిడిల్లో ఉంటుంది. ఆ సైడ్ ఎస్ఎస్టీ టోకన్ నేను ఇప్పుడు చూపిస్తూ ఉండే దాంట్లో దివ్య దర్శనం టోకన్స్ అయితే వదులుతారు. ఈ దివ్య దర్శనం టోకన్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకుని శ్రీవారి మెట్టు ముఖాంతరగానే వెళ్ళాలి. అక్కడ 1200 మెట్టు దగ్గర ఈ టోకన్ అనేది స్కాన్ చేస్తారు. అప్పుడు అది దివ్య దర్శనం టోకన్ అని కన్సిడర్ అవుతుంది. ఈ టోకన్ లేకుండా కూడా శ్రీవారి మెట్టు ఎక్కి వెళ్ళి వెంకటరామ స్వామి దర్శనం చేసుకొనొచ్చు. కానీ ఫ్రీ లైన్కి అనేది వెళ్ళాలి ఉంటుంది. ఈ టోకన్ తీసుకుంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్ల ద్వారానే వెళ్ళాలి. అక్కడైతే స్కాన్ చేయించుకుంటేనే ఇది దివ్య దర్శనం టోకన్ అనేది కన్సిడర్ అవుతుంది. దీంట్లో దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంటే మ్యాక్సిమం 3 to 4 hours, తక్కువ క్రౌడ్ ఉంటే 2 to 3 hours లోపలే వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకొని ఈ టోకన్లో కూడా జయా విజయ వాకల్ లింక్ అనే దర్శనం అనేది అవుతుంది. మళ్ళీ ఈ టోకన్కి ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది తిరుమలలో అనేసి టెన్షన్నే తీసుకున్నదా. మీ టోకన్ పైనే మీరు ఎక్కడ ఎంట్రీ కావాలనేసి మెన్షన్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ ATCS సర్కిల్ అని లేకపోతే కృష్ణ సర్కిల్ అని అలా సర్కిల్ అనేది ఒక మెన్షన్ చేసి ఉంటారు. అక్కడైతే మీరు ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా DM చేసేయండి మీ డౌట్ ఏముందనేసి, లేకుంటే కమెంట్ పెట్టండి. దానికి ఎవరో ఒకరు వచ్చేసి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. ఇక్కడి వరకు వీడియో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.